వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చెర్యాల మండలం కమలాయపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తునికి మహేష్ డిమాండ్ చేశారు. వేధింపులకు గురి చేస్తున్న పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ చెర్యాల మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తునికి మహేష్ మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానము వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బందిపై అనేకంగా ఇబ్బందులు వస్తున్నాయని వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమలాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శాస్త్రి బాలరాజ్ గ్రామ పంచాయతీ కార్మికులకు అనుగుణంగా ఇబ్బందులకు గురి చేస్తూ విధుల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగించే అధికారం కార్యదర్శి ఎక్కడదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశము కమలాయపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులను అకారణంగా తొలగించడం జరిగింది. ఆ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శాస్త్రి బాలరాజు అనే సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నాము. ఆ బాలరాజు అనే సెక్రటరీ గతంలో కూడా అనేక గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇక్కడ ఐనాపూర్లో కూడా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్మికుల పైన వేధింపులకు గురి చేస్తూ పైసలలో కూడా అంటే మనకు సంబంధించినటువంటి బుక్కులు 2 రకాల బుక్కులు పెట్టి గ్రామ పంచాయతీలో ఒక బుక్కు ఆయన చేతిలో ఒక బుక్కు పెట్టుకొని ఆ ప్రాడక్ట్ కూడా పడినటువంటి విషయము మా దృష్టికి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కిష్టంపేటలో కూడా అదే పద్ధతిలో కొనసాగితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి విధుల నుంచి వెళ్ళి వేరే గ్రామాలకు తొలగించిన తర్వాత కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా అదే పద్ధతిలో కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ సెక్రటరీ పద్ధతి మార్చుకోవాలి, అధికారులు కూడా ఆయనకు మందలించి మా కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము ఇంకా ఈ ఉద్యమాన్ని అవసరమైతే ఇక్కడనే నిరాహార దీక్షలు కానీ దీక్షలకు పూనుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాం. చెర్యాల మండలం కమలాయపల్లి పంచాయతీ కార్యదర్శి ఉన్నటువంటి బాలాజ్ గారు ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆయన ఇష్టారాజ్యంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తీసేయడం అనేది ఇది అన్యాయము, అక్రమం. గతంలో కూడా ఈ పంచాయతీ కార్యదర్శి ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందుడు అదే గొడవ. ప్రధానంగా ఏంటంటే కొమరవెల్లి మండలంలో అయినప్పుడు పనిచేసినప్పుడు వాళ్ళతో అదే గొడవ. అక్కడి నుంచి మళ్ళీ కొమరవెల్లి మన కిష్టంపేట ట్రాన్స్ఫర్ అయ్యిండు. కిష్టంపేటలో కూడా వాళ్ళతో చాలా ఇబ్బందులు పెడుతుండు. అనేక సందర్భంలో కూడా సిఐటి నాయకులుగా అదేవిధంగా ఎంపీఓ గారు ఎంపీడీఓ గారు కూడా పోయి మాట్లాడి ఆయన పద్ధతి మార్చుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు చెర్యాల మండలం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కమలాయపల్లిలో కూడా యథావిధంగా అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఏంటంటే ఆయన చెప్పినట్టు వినాలే, లేదంటే మాత్రం అక్కడున్న సిబ్బందిని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా ఎంత పనిచేసినా కూడా చేయలేని నానా రకాలుగా టార్చర్ పెడుతూ ఈ కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నాడు. అసలు నేను ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నటువంటి బాలరాజును సస్పెండ్ చేస్తేనే ఈ ఊర్లు బాగుపడతాయి. గతంలో కూడా అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా అయినప్పుడు వాళ్ళు డిపిఓకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈయన మీద అయినా ఏదో ఆయన చేసుకొని మళ్ళీ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి కూడా ఆయన పద్ధతి కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేయాలంటే సిఐటిగా బాలరాజు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. తొలగించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకొని పని చేయించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే కమలాయపల్లిలో ఉన్నటువంటి బాలు శాస్త్రి అనే సెక్రటరీ కుమ్రవెల్లి మండలంలో నూతనంగా ఉద్యోగం రాగానే ఐనాపూర్లో విధులు చేపట్టడం జరిగింది. ఆ విధులలో 2,50,000 రూపాయలు అంటే 2 గ్రామ పంచాయతీ బుక్కులు 2 బుక్కులు పెట్టి ఒక బుక్కు ఆల్రెడీ సమయంగా ఆయన సొంతంగా వాడుకుంటూ రిటైర్డ్గా దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో డిపిఓకు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం, అది మందలించి ఆయన నోటీస్ ద్వారా డబ్బులు కట్టేయాలని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ చివరిగా జరిగింది ఏంటంటే అందరూ ఒకటై ఆ బుక్కులే మిస్ అయినాయి, ఆ గ్రామ పంచాయతీ నుంచి బుక్కులు దొంగిలించారని ఒక తప్పుడు పద్ధతిలో కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అక్కడి నుండి అధికారుల ప్రోద్బలంతో ఇక్కడ చెర్యాల మండలానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈరోజు కమలాపల్లిలో విధులు నిర్వహిస్తున్నటువంటి బాలరాజు శాస్త్రి పూర్తి అవినీతిపరుడు. ప్రజలను కార్మికులను అసలు లెక్క చేయకుండా ఆయన సొంతంగా చట్టం ఉన్నట్టుగా ఇలా కార్మికులకు తొలగించి గతంలో కిష్టంపేటలో ఒక 2 తొలగించిండు. ఐనాపూర్లో 4 ఉంటే 4ని పని చేయించిండు. సర్పంచ్లను కాదని ఎంపీడీఓలను కాదని ఓన్గా నాకు అన్ని హక్కులు ఉన్నాయని
ఒక తప్పుడు పద్ధతిలో ఉన్నటువంటి బాలరాజు శాస్త్రిని ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీ సిబ్బందిని, కమలాయపల్లి సిబ్బందిని తక్షణము విధులకు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు మత్స్య కార్మిక సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జిల్లా చేరాల మండల్ కమలాయపల్లి విలేజ్. నా పేరు పంజరాజు. నేను గ్రామ పంచాయతీ సిబ్బందిగా గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా మీద ఎలాంటి రిమార్క్ అనేది లేదు. నా వర్క్ ఏందో నేనే, నా వర్క్లో నేను ఎలాంటి అవినీతమైన పనులు చేయలేదు. ఇప్పుడు కొత్త వచ్చిన బాలరాజ్ అనే పంచాయతీ సెక్రటరీ మా సర్పంచమ్మ భర్త అయిన యాదగిరితో కుమ్మక్కయ్యి మేము ఎంత పని చేసినా కానీ మీరు పని చేస్తలేరు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సార్ మేము మంచిగా చేస్తాం, ఇంకా పని చేసుకుంటాం, సార్కి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాం, గ్రామంలో ఇంకా మంచి పని చేసి అని చెప్పి మేము ఇంకా పని చేసుకుంటూనే ఉన్నాం. పని చేయంగా కూడా పంచాయతీ సెక్రటరీ మధ్యాహ్నం టైంలో గ్రామ పంచాయతీ పిలిపించుకొని ఏంది మిమ్మల్ని పని చేయకమని చెప్పినాక కూడా ఎందుకని పని చేస్తున్నారు అని చెప్తే మా పని మేము చేస్తున్నాం సార్. గత 6 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. ఇప్పుడు 150 రూపాయల కాంచి మా వాటర్ మ్యాన్ చేస్తాడు. ఒక 15 సంవత్సరాల నుంచి మా సఫాయమ చేస్తుందని చెప్పి సార్ని అడిగితే కుర్చీలు ఆవట్టడం జరిగింది కొట్టడానికి. ఎందుకని కుర్చీలు ఆవడతాం సార్, మరి మీరు ఎందుకని మేము ఏం తప్పు చేసినాం, మేమేమైనా గ్రామ పంచాయతీలో అవినీతి పని చేసినామా, లేకుంటే ట్యాక్స్లు ఏమన్నా ట్యాక్స్ పైసలు ఇట్లా సొంతంగా వాడుకున్నామా, లేదంటే ట్యాంకర్ పెట్టి పైసలు ఇట్లా ఏమన్నా దొంగతనంగా తీసుకొని తిన్నామా అని చెప్పి సార్ నేను అడిగితే నువ్వు నన్ను అడగడం అయినావా అని చెప్పి నేమే కేసు పెట్టిస్తా, పోలీస్ కేసు పెట్టిస్తా అని చెప్పి మాటికి బెదిరించడం జరిగింది. సార్ ఇట్లా ఎట్లా మాట్లాడతారు, మాది ఇదే గ్రామం, మేము పనిచేస్తున్నామా లేదా అని గ్రామస్తులను కనుక్కోర్రి. మన పాలకవర్గం ఉంది, పాలకవర్గం కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మన పాలకవర్గం ఏ మాట మాట్లాడితే మేము దానికి కట్టుబడి ఉంటాం. అదేవిధంగా మన గ్రామస్తులను కనుక్కోర్రి. మన గ్రామంలో 1500 నుంచి 2000 మంది ఉంటారు. ఆ 2000 మందిలో ఎవరైనా మీకు పేపర్ రూపంగా సిబ్బంది పనిచేస్తలే అని మనం నోటీస్ ఇచ్చిరా, ఆ నోటీస్ ఇస్తే మాకు చెప్పండి సార్, ఏ పని చేయలేదో చెప్తే నేను ఆ విధంగా మేము ఎదుర్కొంటాం సార్ అని చెప్తే కూడా మీకు నోటీస్ చూపించేది, నాకు వాళ్ళు నోటీస్ ఇచ్చేది నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటా, మీరు నన్ను చేసేదో ఏం చేసుకుంటారో వేసుకోపోరు, మిమ్మల్ని తీసేస్తున్న విధుల నుంచి మీరు రాకురా అన్నారు. రాకురా అన్నా కానీ మేము పని చేసుకున్నాం. పని చేస్తే ఒకరోజు వచ్చి మీరు పని చేయకన్నా ఎందుకు చేస్తున్నారు, మీరు జీతం పడదు ఏం పడదు, మీరు చేయకుర్రి అని చెప్పి మీదకి వచ్చింది కొట్టడానికి. అదేవిధంగా 18 తారీఖు మా సఫాయి ఆమె రోడ్డు పండి గడ్డి ఎక్కింది. గడ్డి ఎక్కి ఇదేం చేసిండు, మన సర్పంచ్ అమ్మ భర్త యాదగిరి ఈమె చెక్కుతుంది వద్దన్న అని చెప్పి సర్పంచ్ అమ్మని దోలుకొని వచ్చి ఆయనకు కావాల్సిన ఒక 4గురిని దోలుకొని వచ్చి ఆయనకు కావాల్సిన ఒక వార్డు మెంబర్ని దోలుకొని వచ్చి మా సఫాయి అమ్మని బెదిరించారు. నువ్వు చేయకన్నా కదా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి బెదిరించడం జరిగింది. ఎందుకనంటే మన సర్పంచ్ ఎన్నికల టైంలో సర్పంచ్కి సపోర్ట్ చేసిన వాళ్ళను ఇప్పుడు ఆయనే పెట్టుకోవడం జరిగింది. ఇంతతో మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతటితో నేను ముగించుకుంటాను.